ఇంటి మీద కూరగాయలు పండించే పక్షుల గ్రామం. వర్షాకాలం వల్ల కింద నేలంతా బురదగా నీళ్లతో నిండిపోయింది. ఎక్కడ చూసినా మురికి నీరు నిలిచింది. వ్యవసాయం చేయడానికి ఏమాత్రం జాగా లేదు. కూరగాయల కొరత మొదలైంది. ఊరి పెద్ద మహీగ్రద్ద గారు అందర్నీ రచ్చబండ దగ్గరికి పిలిపించారు. మహీగ్రద్ద ఆయాసపడుతూ, పక్షులారా, కింద భూమంతా బురదగా మారింది. నిన్న నేను కాలు పెడితే జారిపోయి బురదలో పడ్డాను. నా పరువంతా పోయింది. ఇక వ్యవసాయం చేయడానికి ఏమాత్రం వీల్లేదు. బజార్లో చూస్తే కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవరి దగ్గరైనా ఐడియా ఉందా? నిజమే మహిగారు, మా పన్నుగాడికి రోజు క్యారెట్ టొమాటో కావాలి. క్యారెట్ లేకపోతే నా కళ్ళు పవర్ తగ్గిపోతాయేమోనని వాడు గోల చేస్తున్నాడు. ఇప్పుడు కిలో టొమాటో కొనాలంటే నా జేబు మొత్తం ఖాళీ అవుతుంది. నాకైతే కూరగాయలు లేకపోయినా పర్లేదు, కానీ ఈ బురదలో వెళ్ళి కొనాలంటే నా తెల్లటి ఈకలు పాడైపోతున్నాయి. బురద మరకలు పడితే నా బ్యూటీ ఏమైపోవాలి? అప్పుడు తుని పిచ్చుక ఉత్సాహంగా ముందుకొచ్చింది. మహిగారు, కింద నేల బురదగా ఉంటే ఏంటి? మన ఇళ్లపైన పెద్ద మేడలు ఖాళీగా ఉన్నాయి కదా. మనం బస్తాల్లో కుండీల్లో మట్టి పోసి మన ఇంటి పైకప్పుల మీద కూరగాయలు ఎందుకు పండించకూడదు? దీన్నే టెర్రస్ ఫార్మింగ్ అంటారు. ఎండ కూడా బాగా తగులుతుంది. భలే ఐడియా తుని. మేడ మీదకే మొక్కలకి గాలి, ఎండ రెండు పుష్కలంగా దొరుకుతాయి. నేను వాగు దగ్గర నుండి రోజుకి 2 బిందెల నీళ్లు మోసుకొచ్చి అందరి మొక్కలకి పోస్తాను. నాకు నీళ్ళంటే భలే ఇష్టం కదా. నేను మా మేడ మీద పచ్చిమిరపకాయలు పండిస్తాను. మా మమ్మీకి మిరపకాయల బజ్జీలు ఇష్టము. నేను మా అమ్మతో కలిసి బెండకాయలు టొమాటోలు పండిస్తాను. నా చేతులతో నేను నీళ్లు పోస్తాను. కాని మన చిచ్చుకాకి మాత్రం ఈ ఐడియా నచ్చలేదు. ఆమెకు మట్టి మోయడం, కష్టపడడం అంటే విపరీతమైన బద్ధకం. ఏంటేతోనే మేడ మీద మట్టి పోస్తారా? ఇల్లు ఏమైనా పాడైపోతే, పైకప్పు కూలిపోతే ఎవరు కట్టిస్తారు? పైగా ఆ కింద నుండి మట్టి బస్తాలు పైకి మొయ్యాలంటే నా నడుము ఇరిగిపోతుంది. నా సున్నితమైన రెక్కలు దెబ్బతింటాయి. నేను ఈ కష్టపడే పనులకు అస్సలు రాను. కష్టపడకపోతే కూరగాయలు ఎలా వస్తాయి చిచ్చు? మేడ మీద పచ్చదనం ఉంటే ఇంటికి కూడా చాలా చల్లగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించు, చాలా ఆనందంగా ఉంటుంది. నాకు మట్టొద్దు, పుడతావద్దు. నేను స్మార్ట్గా ఆలోచిస్తాను. మీరంతా ఆ మట్టి మోసుకొని నడుములు ఇరగొట్టుకోండి. మరుసటి రోజు ఉదయం ఊరంతా పండగలా ఉంది. తుని, బుజ్జి, చోటు, బన్ను, లూసి అందరూ తమ ఇళ్లపైకి మట్టి కుండలు, ఖాళీ బస్తాలు మోస్తున్నారు. కుహుబాతు అందరికీ నీళ్లందిస్తూ సాయం చేస్తుంది. లూసీ పావురం ఆయాసపడుతూ అద్దంలో ముఖం చూసుకుంటూ, అమ్మో, ఈ మట్టి బస్తా మోస్తుంటే నా మేకప్ అంతా చెమటికి కరిగిపోతుంది. ఈ మట్టి వల్ల నాకు డస్ట్ ఎలర్జీ వస్తుందేమో. అయినా పర్లేదులే, నా మేడ మీద గులాబీలు టొమాటోలు పండిస్తే ఫోటోలకి బలా అందంగా ఉంటుంది. ఇదిగో లోసయ్య, నీ మొక్కలకు నీళ్లు తెచ్చాను. మెల్లగా పోయి ప్రకృతితో మమైక్యమైతే ఆ గ్లో వేరుగా ఉంటుందిలే. మరోవైపు చిచ్చుకాకి తన ఇంటి కింద నిలబడి పైకి చూస్తోంది. పక్కింటి వాళ్ళంతా హడావడిగా ఉన్నారు. అమ్మో, అందరూ మేడ మీద తోటలు వేస్తున్నారు. వాళ్ళ ఇల్లు పచ్చగా మారిపోతున్నాయి. మనం కూడా మట్టి తెద్దామా? నాకు కూడా మొక్కలు నాటాలనుంది. మట్టి ఎందుకురా పిచ్చోడా? మట్టి బరువు ఎక్కువ, ఇల్లు పాడవుతుంది. పైగా ఇల్లు ఊడ్చుకోవడం నా వల్ల కాదు. అందుకే నేను ఒక సూపర్ లైట్ వెయిట్ ఐడియా వేశాను. మన ఇంట్లో పాత తలగడలో స్పాంజ్ మొక్కలు ఉన్నాయి కదా, వాటిని పైకి తీసుకెళ్ళు. చిన్నుకాకి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, తొలగడలో స్పాంజా? వాటితో ఏం చేస్తామమ్మా? టోబా మీద పడుకుని నిద్రపోదామా? నిద్రపోవడానికి కాదురా, వ్యవసాయం చేయడానికి. మట్టి కంటే ఈ స్పాంజ్, దోది చాలా మెత్తగా ఉంటాయి. ఇందులో విత్తనాలు వేస్తే మొక్కలు అబ్బా ఎంత మెత్తగా ఉందోరని హాయిగా ఫాస్ట్గా పెరుగుతాయి. బరువు కూడా ఉండదు కదా. అమ్మో, దూదుల మొక్కలు ఎలా వస్తాయి? దానికి పోషకాలు బలం ఉండదు కదా. నాకన్నీ తెలుసులేరా. నా టెక్నాలజీ గురించి నీకేం తెలుసు? నువ్వు నేను చెప్పింది విను. చిచ్చుకాకి మేడ మీద ఆమె కొన్ని పాత దిండ్లు కోసి అందులో ఉన్న దూదిని, స్పాంజ్ ముక్కలను ప్లాస్టిక్ కవర్లలో పెట్టింది. అందులో టొమాటో, వంకాయ విత్తనాలు వేసింది. తర్వాత వాటన్నిటికీ ఒక ముద్దు పెట్టింది. నిద్రపోండి విత్తనాలారా, ఈ మెత్తటి స్పాంజ్లో హాయిగా పడుకోండి. చూసావా చిన్నుగా, నా టెర్రస్ గార్డెన్ రెడీ. దీనికి ఇప్పుడు కొంచెం నీళ్లు పోస్తే చాలు. రేపొద్దున్నే నాకు కిలోల కొద్ది కూరగాయలు వచ్చేస్తాయి. 2 రోజుల్లో వంకాయలు వచ్చేస్తాయి. నీ ఇష్టమమ్మా, కానీ ఇదంతా చూస్తుంటే నాకు చాలా డౌట్గా ఉంది. వారం రోజులు గడిచాయి.
పక్షుల గ్రామం పైకప్పులన్నీ పచ్చటి మొక్కలతో కలకలలాడుతున్నాయి. తుని పిచ్చుక మేడ మీద ఎర్రటి టొమాటోలు, పచ్చటి బెండకాయలు కాశాయి. చోటు చిలుక మేడ మీద సొరకాయ పందిరి భలే ఉంది. లూసి పావురం కొత్తిమీర పుదీనా పండించింది. కుహుబాతు రోజు వాగు నుండి నీళ్లు తెచ్చి అందరి మొక్కలకు ప్రేమగా పోస్తుంది. కాని మన చిచ్చుకాకి మేడ మీద పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ స్పాంజ్ ముక్కలు పాత దూది నీళ్లకి నానిపోయి నల్లగా మారిపోయి గబ్బు వాసనొస్తున్నాయి. ఒక్క విత్తనం కూడా మొలకెత్తలేదు. ఆ వాసనకి అక్కడ ఈగలు, దోమలు పండుగ చేసుకుంటున్నాయి. చిన్నుకాకి ముక్కు గట్టిగా మూసుకుంటూ, అమ్మో, మన తోటలో నుండి కుళ్ళిన వాసన వస్తుంది. పక్కింటి వాళ్ళు కూడా మన మేడ వైపు చూసి ముక్కు మోసుకుంటున్నారు. ఈ దూదంతా పాడైపోయి మురుగు కాలువలా తయారైంది. ఏంట్రా మొలవలేదా? ఇంత మెత్తటి పరుపులు వేసినా ఈ విత్తనాలకి బుద్ధి లేదో? పోనీలే, ఎవరికో ఎందుకో ఆ తునిగాడి దగ్గరే ఉచితంగా కూరగాయలు అడుగుతాం. ఆమె ఎలాగో తారకరుడు కదా, కాదనకుండా ఇస్తుందిలే. సాయంత్రం వేళ ఊరి పక్షులన్నీ కలిసి తమ ఇళ్ల పైకప్పుల మీద నిలబడి ఒకరితోటినొకరు చూసుకుంటూ సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. మహిగ్రద్ద కింద నుండి చూస్తూ ఆనందంగా, అద్భుతం పక్షులారా, మన ఇళ్ల పైకప్పులన్నీ ఇప్పుడు నందనవనంలా మారాయి. ఎక్కడ చూసినా పచ్చదనం. తుని ఐడియా సూపర్ డూపర్ హిట్. మన ఊరిని చూసి పక్క ఊరి వాళ్ళు కూడా నేర్చుకోవాలి. మహిగారు, ఈరోజు నా మేడ మీద కాసిన టొమాటోలు, బెండకాయలతో నేను పెద్ద విందు భోజనం వండుతున్నాను. అందరూ రాత్రికి మా ఇంటికే రండి, అందరం కలిసి తిందాం. నేను నా తోటలో పండిన తాజా పుదీనా, కొత్తిమీర తెస్తాను. తుని, చట్నీ చేద్దాం. నేను సొరకాయ తెస్తాను, పప్పులో వేద్దాం. మా పన్నుకి అది చాలా ఇష్టం. నేను వంటకు కావాల్సిన తాజా నీళ్లు తెస్తాను. అప్పుడే చిచ్చుకాకి తన మేడ మీద నుండి గొంతు సవరించుకుని అరిచింది. ఆ తుని, మరి నేనేం తేవాలి? నేను కూడా పార్టీకి వస్తున్నాను. నాకు బాగా ఆకలిగా ఉంది. తుని పిచ్చుక నవ్వుతూ, ఆ రా చిచ్చు, నీ తోటలో ఏం పండించావో అది తీసుకురా, స్పెషల్గా వండుకుందాం. చిచ్చుకాకి బిక్కమొహం వేసి తడబడుతూ, నా తోటలోనా? అది నా విత్తనాలు చాలా డెలికేట్లే. అవి బయటకు రావడానికి సిగ్గుపడుతున్నాయి, ఇంకా నిద్రపోతున్నాయి. అయినా నా స్పాంజ్ తోటకి కొంచెం జలుబు చేసింది, అందుకే వాసన వస్తుంది. నేను కావాలంటే మా ఇంట్లో ఉన్న కంచాల గ్లాసులో తెస్తాను. అమ్మో, అబద్ధాలు ఎందుకు? మా అమ్మ మట్టి పరువు మొయ్యలేక పాత తలగడలో స్పాంజులలో విత్తనాలు వేసింది. అవి కుళ్ళిపోయి గబ్బు పడుతున్నాయి. ఏంటి చిచ్చు, విత్తనాలకు తలకడ వేసావా? నువ్వు చేసే ప్రయోగాలు చూస్తే నాకు నవ్వాలో ఏడవాలో అర్థమే కావడం లేదు. మట్టిలో ఉన్న బలం, పోషకాలు నీ పాత దిండుల్లో ఎలా ఉంటాయి? కొంచెం కామన్ సెన్స్ వాడు. అందుకే మీ మేడ మీద నుండి ఉదయం నుండి బట్టల సబ్బు, కుళ్ళిన వాసన వస్తుందా? నీ స్పాంజ్కి జలుబు కాదు చిచ్చు, నీ బుర్రకి బద్ధకం పట్టింది. చిచి, ముందా చెత్తని కింద పారేయి చిచ్చు. చిచ్చుకాకి సిగ్గుపడుతూ తలదించుకుని, అవును ఫ్రెండ్స్, తప్పు చేశాను. కష్టపడకుండా కూరగాయలు రావని అర్థమైంది. మట్టిలోనే అసలైన బలం ఉంది. నా బద్ధకం వల్ల అంతా పాడైపోయింది. ఈ రోజుకి నన్ను క్షమించి మీ కూరగాయలు పెట్టండి. రేపటి నుండి నేను కూడా కుహుతో కలిసి బురదలో నుండి మంచి మట్టిని మోసుకుని వచ్చి నా మేడ మీద నిజమైన తోట వేస్తాను. అలా రా దొరికి, రేపు ఉదయాన్నే నేను నీకు సాయం చేస్తాను. లేచిచ్చు, ముందు కిందకి రా. రండి అందరూ, ఈరోజు మన మేడ మీద పండిన పంటతో మొదటి ముద్ద తిందాం. మనందరి కష్టం ఈ కూరగాయల్లో దాగుంది. ఆ రాత్రి పక్షులన్నీ తుని పిచ్చుక మేడ మీద చల్లని గాలిలో కూర్చొని తమ సొంతంగా పండించుకున్న కూరగాయలతో వండిన రుచికరమైన భోజనాన్ని పంచుకుని తిన్నాయి. చిచ్చుకాకి కూడా ఆ రుచిని చూసి బద్ధకాన్ని వదిలి రేపటి నుండి నిజంగా వ్యవసాయం చేయాలని నిశ్చయించుకుంది. ఈ కథలోని నీతి ఏంటంటే, కష్టపడితేనే మంచి ఫలితం దక్కుతుంది. సోమరితనంతో అడ్డదారుల్లో వెళితే సమయం, శ్రమ రెండూ వృధా అవుతాయి. సొంతంగా పండించుకున్న దానిలో ఉండే ఆనందమే వేరు. పక్షుల గ్రామం. అది వేసవికాలం ప్రారంభం. సూర్యుడు తన ప్రతాపాన్ని కొద్ది కొద్దిగా చూపిస్తున్నాడు. కాని అడవిలో ఇంకా మామిడికాయలు కాయనే లేదు. పక్షులన్నీ మామిడి పండ్ల కోసం ఎదురు చూస్తున్నాయి. ఒకరోజు ఉదయం తుని పిచ్చుక మరియు పుచ్చి పిచ్చుక అడవిలో ఆహారం కోసం వెతుకుతూ చాలా దూరం వెళ్లారు. దారిలో చిన్నుకాకి, బన్ను చిలుక కూడా కలిశారు. తుని ఆంటీ, నాకు ఆకలేస్తుంది, కానీ ఈ రోజు ఎక్కడ పంట దొరకడం లేదు. చెట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అవునంటే మా అమ్మ చెప్పింది, ఈ సంవత్సరం వానలు తక్కువగా పడ్డాయి కాబట్టి పండ్లు తక్కువగా ఉంటాయట. బాధపడకటి పిల్లలు, అడవి తల్లి మనల్ని ఆకలితో ఉంచదు. మనం ఇంకాస్త లోపలికి వెళ్లి చూద్దాం. వాళ్ళు అలా దట్టమైన అడవిలోకి వెళ్లారు. అక్కడ చెట్లు చాలా ఎత్తుగా భయంకరంగా ఉన్నాయి. సూర్యకాంతి కూడా సరిగ్గా పడడం లేదు. అకస్మాత్తుగా
వారి కళ్ళ ముందు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఒక పెద్ద మామిడి చెట్టుంది. కాని అది సామాన్యమైన చెట్టు కాదు. దాని ఆకులు బంగారు రంగులో మెరుస్తున్నాయి. కొమ్మలు వెండిలా తలతలలాడుతున్నాయి. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ చెట్టు నిండా పెద్ద పెద్ద ఎర్రటి మామిడి పండ్లు వేలాడుతున్నాయి. అవి మామూలు పండ్ల కంటే రెట్టింపు సైజులో ఉన్నాయి. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంతో నోరు తెరిచి, అమ్మా అమ్మా అక్క చూడు, అది మామిడి చెట్ట లేక లైట్ల చెట్ట, ఎంత బాగుందో, రాత్రిపూట కూడా వెలుగుతుందేమో. ఓ ఓ పండు చూడు, నా తలకాయ ఎంత ఉంది. ఒక్కడు తింటే వారం రోజులు ఆకలి వేయదు. బహుశా ఇవి జాంబీ పండ్లేమో. జాగ్రత్త పిల్లలు, ఇది వింతగా ఉంది. ఈ అడవిలో ఇలాంటి చెట్టుని నేనెప్పుడూ చూడలేదు. ఇది మాయా చెట్టు అయ్యుండొచ్చు. మనం దగ్గరికి వెళ్ళకూడదు. కాని ఆ పండ్ల వాసన ఎంత మత్తుగా ఉందంటే పిల్లలు తమని తాము ఆపుకోలేకపోయారు. పర్లేదంటే ఒక్క పండు కోసుకుందాం. మా అమ్మకి ఇష్టమని చెప్పి తీసుకెళ్తాను. మా అమ్మ ఎప్పుడూ ఫ్రూట్ సలాడ్ చేస్తుంది కదా, దీనితో చేస్తే సూపర్ ఉంటుంది. అందరూ చెట్టు దగ్గరికెళ్లారు. ఆ చెట్టు నీడలో చల్లగా హాయిగా ఉంది. చిన్నుకాకి ఎగిరి ఒక కొమ్మ మీద వాలాడు. నేను ఈ పెద్ద పండు కోస్తాను, ఇది నాదే అని ముక్కుతో పండుని పొడిచాడు. టంగని శబ్దం వచ్చింది. అమ్మో, నా ముక్కు, ఇది పండు కాదు, రాయిలా ఉంది. నా ముక్కు వంకరయింది. అప్పుడే ఆ మాయా చెట్టు గట్టిగా నవ్వింది. ఆ నవ్వుకి ఆకులు రాలాయి. ఎవరు మీరు? నా నిద్రను ఎందుకు పాడు చేశారు? నా పండ్లని దొంగలించడానికి వచ్చారా? పిల్లలు భయంతో తుని వెనక దాక్కున్నారు. తుని పిచ్చుక ధైర్యం తెచ్చుకుని, నమస్కారం వృక్షరాజా, మేము దారి తప్పి ఇక్కడికొచ్చాం. పిల్లలు ఆకలితో ఉన్నారు. మీ పండ్లు చూసి ఆశపడ్డారు. మమ్మల్ని క్షమించండి. మేము దొంగలం కాదు. ఆకలా? నా పండ్లు ఆకలి తీరుస్తాయి, కానీ వాటిని పొందాలంటే ఒక పరీక్ష నెగ్గాలి. నేను ఒక మాయా మామిడి చెట్టుని. నా పండ్లు కేవలం మంచి మనసున్న వారికి, తెలివైన వారికి మాత్రమే దక్కుతాయి. ఏంట పరీక్ష? మాకు ఎగ్జామ్స్ అంటే భయం. ఇది స్కూల్ ఎగ్జామ్ కాదు. నేను మీకు 3 పొడుపు కథలు వేస్తాను. మీరు వాటికి సరైన సమాధానం చెబితే మీకు కావలసిన పండ్లన్నీ ఇస్తాను. ఒకవేళ తప్పు చెబితే మీరు ఈ అడవిలో చెట్లుగా మారిపోతారు. పిల్లలు భయపడ్డారు. కాని తుని పిచ్చుక ధైర్యం చెప్పింది. భయపడకండి, మనం ప్రయత్నిద్దాం. మన దగ్గర తెలివి ఉంది కదా. సరే, మొదటి ప్రశ్న. నాకు కళ్ళు లేవు కానీ ఏడుస్తాను, రెక్కలు లేవు కానీ ఎగురుతాను. నేనెవరిని? చిన్నుకాకి ఆలోచించి, దోమ. అది ఎగురుతుంది, మనల్ని కుట్టి ఏడిపిస్తుంది. మా అమ్మ ఎప్పుడు దోమల గురించి ఏడుస్తుంది. తప్పు, దోమకి కళ్ళుంటాయి. నీకు 0 మార్కులు. నాకు తెలుసు, అది మప్పు. మప్పుకి కళ్ళుండవు కానీ వర్షం రూపంలో ఏడుస్తుంది. రెక్కలు లేకపోయినా గాలికి ఎగురుతుంది. సబాష్, సరైన సమాధానం. ఒక పండు గెలుచుకున్నారు. చెట్టు ఒక బంగారు మామిడి పండును రాల్చింది. అది కింద పడగానే మెత్తగా మారింది. చిన్ను దాన్ని కొరికి చూశాడు. అబ్బో, తేనెలో ఉంది, సూపర్. ఇంకొకటి కావాలి. ఇప్పుడు రెండో ప్రశ్న. నన్ను అందరూ కావాలనుకుంటారు కానీ నేను వస్తే పారిపోతారు. నేనెవరిని? అదే మా అమ్మ. అమ్మ కావాలి అంటాను, కానీ కొట్టడానికి వస్తే పారిపోతాను. మా నాన్న కూడా అంతే. అందరూ నవ్వారు. చెట్టు కూడా చిన్నగా నవ్వింది. కాదు చిన్నవాడా, సరిగ్గా ఆలోచించు. ఇది ప్రకృతికి సంబంధించింది. అది వర్షం. ఎండకి వర్షం కావాలంటారు, కానీ వర్షం రాగానే తడవకుండా పారిపోతారు. అద్భుతంతోనే, నువ్వు చాలా తెలివైన దానివి. రెండో పండు తీసుకోండి. ఇక మరో పండు రాల్చింది. పిల్లలు పంచుకుని తిన్నారు. వాళ్ళ ఆకలి తీరింది. కొత్త శక్తి వచ్చింది. ఇప్పుడు చివరి ప్రశ్న. ఇది చాలా కష్టం. రాత్రి వస్తుంది, పగలు పోతుంది. దానికి వేర్లు లేవు కానీ పెరుగుతుంది. అది ఏమిటి? అందరూ ఆలోచనలో పడ్డారు. దయ్యం. రాత్రి వస్తుంది, పగలు పోతుంది. మా పక్కింటి అంకుల్ కి కూడా రాత్రి పుట్ట జుట్టు పెరుగుతుందట. కాదు, దయ్యాలకు పెరుగుదల ఉండదు. కళ. కళలో మనం పెరుగుతాం కదా. కాదు, ఇంకాస్త ఆలోచించండి. తుని పిచ్చుక ఆకాశం వైపు చూసి, నాకు అర్థమైంది. అది చంద్రుడు. రాత్రొస్తాడు, పగలిపోతాడు. వేర్లు లేకపోయినా పౌర్ణమికి పెరుగుతాడు. మాయా చెట్టు సంతోషంతో ఊగుతూ, బ్రహ్మాండం. మీరు 3 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పారు. మీరు నిజంగా తెలివైన వారు. ఇదిగో, ఈ చెట్టు నిండా ఉన్న పండ్లు మీకే సొంతం. చెట్టు కొమ్మలను కిందకు వంచింది. పిల్లలు తుని సంతోషంగా పండ్లు కోసుకున్నారు. వృక్షరాజా,
మాకీ పండ్లు చాలు. కానీ మా ఊర్లో ఇంకా చాలా మంది ఆకలితో ఉన్నారు. వాళ్ళ కోసం కూడా తీసుకెళ్ళొచ్చా? తుని, నీ ఉదార స్వభావం నాకు నచ్చింది. నువ్వు ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళు. ఈ పండ్లు ఎప్పటికీ తరగవు. కానీ ఒక మాట, ఎవరైనా అత్యాశతో చెడు బుద్ధితో నా దగ్గరకు వస్తే వాళ్ళకి ఇవి రాళ్లుగా మారుతాయి. ధన్యవాదాలు స్వామి. వాళ్ళు సంచుల్లో పండ్లు నింపుకొని ఊరికి బయలుదేరారు. తుని పిల్లలు పండ్లతో తిరిగొచ్చారు. ఆ పండ్ల వాసన ఊరంతా వ్యాపించింది. చిచ్చుకాకి వాసన పసిగట్టి పరుగున వచ్చింది. తుని, ఏంటా వాసన? అడవిలో బిర్యానీ చెట్టు దొరికిందా, లేక పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీలో పనిచేసి వచ్చావా? కాదు చిచ్చు, ఇది మాయా మామిడి పండ్లు. అడవిలో ఒక చెట్టిచ్చింది, తిని చూడు. చిచ్చుకాకి ఆశగా ఒక పండు తిన్నది. ఆ రుచికి ఆమె కళ్ళు తిరిగాయి. ఓ మై గాడ్, ఇది పండా లేక స్వర్గమా? నాకు ఇంకో 10 పండ్లు కావాలి. మా ఇంట్లో దాచుకుంటారు. రేపు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని ఇవే. అందరికీ పంచాలి కదా చిచ్చు, దాచుకోకూడదు. చిచ్చుకాకి ఒక దురాశ పుట్టింది. చిచ్చుకాకి తనలో తాను, ఏతోనే నాకు కొన్నే ఇస్తుంది. నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మొత్తం చెట్టుని నా సొంతం చేసుకుంటాను. అప్పుడు ఆ పండ్లని అమ్మి కోట్లు సంపాదిస్తాను. నా పేరు మీద పేటెంట్ రైట్స్ తీసుకుంటాను. చిచ్చుకాకి రాత్రికి రాత్రే రహస్యంగా చిన్నుని తీసుకుని అడవికి వెళ్ళింది. అడవిలో మాయా చెట్టు దగ్గర చిచ్చుకాకి చెట్టుని చూసి ఆశగా నవ్వింది. అయి చెట్టా, నేను అతని ఫ్రెండ్ని. నాకు కూడా పండ్లు కావాలి. కింద రాల్చో, లేకపోతే గొడ్డలు తెస్తాను. ఎవరు నువ్వు? నా అనుమతి లేకుండా వచ్చావు. నీకు పండ్లు కావాలంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ప్రశ్నలా? నాకు క్విజ్ అంటే చాలా ఇష్టం. అడుగు, నేను ఆల్రౌండర్ని. గూగుల్ కంటే ఫాస్ట్ గా చెప్తాను. మొదటి ప్రశ్న, చేతులు లేవు కానీ పట్టుకుంటుంది, నోరు లేదు కానీ మింగుతుంది, అది ఏమిటి? చాలా ఈజీ. అది నా కొడుకు చిన్న కాడి స్కూల్ బ్యాగ్. చేతులు లేవు కానీ పుస్తకాలు పట్టుకుంటాడు. టిఫిన్ బాక్స్ ని మింగుతుంది. తప్పు సమాధానం. చీకటి. చీకటి అన్ని మింగేస్తుంది. సరే సరేలే, ఇంకొకటి అడుగు. ఈసారి కరెక్ట్ గా చెప్తాను. నాకు చీకటి అంటే భయం లేదులే. రెండో ప్రశ్న, పైన ఉంటుంది కానీ కిందకు రాదు, కింద ఉంటుంది కానీ పైకి రాదు, అది ఏమిటి? అదా, అది మా పక్కింటి బహీగ్రద్ద గారి బట్టతల. జుట్టు పైన ఉంటుంది కానీ కిందకి రాదు. కింద నేల ఉంటుంది కానీ పైకి రాదు. మాయా చెట్టు కోపంగా, మూర్ఖురాలా, సమాధానం ఆకాశం భూమి. నువ్వు అత్యాశతో వచ్చావు, అహంకారంతో మాట్లాడుతున్నావు. నీకు పండ్లు దక్కవు. ఏంటి దక్కవా? నేను వదలను. నేనే కోసుకుంటాను. నా దగ్గర నిచ్చెనుంది. చిచ్చుకాకి బలవంతంగా చెట్టెక్కి ఒక పండుని గట్టిగా లాగింది. వెంటనే మాయా చెట్టు కోపంతో తన కొమ్మలను ఊపింది. కొమ్మలు చిచ్చుకాకిని చుట్టేశాయి. ఆమెను గట్టిగా పట్టుకుని గాలిలో గిరగిరా తిప్పాయి. నీకు పండ్లు కాదు, గుణపాఠం కావాలి. నువ్వు దొంగతనంగా వచ్చావు, అహంకారంతో మాట్లాడావు. ఇప్పుడు చూడు నా మాయా. చెట్టు నుండి పండ్లు కాదు, చిన్న చిన్న రాళ్లు రాలడం మొదలైంది. అవి చిచ్చు మీద పడుతున్నాయి. అమ్మా, రాళ్ళు. బాబాయ్ క్షమించు చెట్టు గారు. చిన్న కాపాడరా. అమ్మో, నేను చెప్పాను కదా ఇవి మాయా పండ్లు, మర్యాదగా అడగాలని. మాయా చెట్టు చిచ్చుకాకిని గిరగిరా తిప్పి దూరంగా ఉన్న ముళ్ళ పొదల్లో విసిరేసింది. ధబేమని. అమ్మా, ముల్ల, నా రెక్కల, నా తోక. మరుసటి రోజు ఉదయం చిచ్చు ముఖం వాచిపోయి మూలుగుతోంది. తుని పిచ్చుక మహిగ్రద్ద చూడ్డానికని వచ్చారు. చిచ్చు, ఎందుకెళ్ళావు? ఆ చెట్టు మంచి వాళ్ళకే ఇస్తుంది. అత్యాశ పడితే ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు నీ ముఖం చూడు, పండిన గుమ్మడికాయలా ఉంది. చిచ్చుకాకి ఏడుస్తూ, నాకు బుద్ధ చెందుతానే. ఆ పండ్లు తినాలని ఆశపడ్డాను కానీ ఇలా తన్నులు తింటానని అనుకోలేదు. ఆ చెట్టుకి కరాటే వచ్చు. నా ముఖం చూడ, అత్తంలో చూసుకుంటే నాకే భయం వేస్తుంది. ఇక ఎప్పుడు క్విజ్ పోటీలకి వెళ్ళను. ఎప్పటికైనా నేర్చుకోవచ్చు. ప్రకృతి సంపద అందరిదే. దాన్ని దొంగలించాలని చూస్తే ప్రకృతి ప్రకోపిస్తుంది. సరేలే, ఆ పండ్లను తిను, వాపు తగ్గుతుంది. సరే సార్, ఇకపై నేను తుని ఇచ్చిందే తింటాను. అత్యాశగా పోను, చెట్ల జోలకి అస్సలు పోను. ఆ రోజు నుండి చిచ్చుకాకి తన పిసినారితనం, అత్యాశ తగ్గించుకుంది. తుని తెచ్చిన పండ్లను అందరూ పంచుకుని తిన్నారు. ఆ మాయా చెట్టు ఎప్పుడూ మంచివారికి అండగా నిలిచింది. ఈ కథలోని నీతేంటంటే, అత్యాశ అనర్థదాయకం. నిజాయితీ, వినయం ఉంటేనే ప్రకృతి సహకరిస్తుంది.